డైట్లో చాలామంది మందు బాబులు అడుగుతూ ఉంటారు. రామకృష్ణ గారు కొంచెం మందు వాడతా డైట్ కనిపెట్టండి అని. అలాంటిది కనిపెడితే మీకు ఏదైనా నవ్వులు బొమ్మతో లాబింగ్ చేస్తూ ఉంటారు, నవ్వుతారు. అంటే నిజానికి ఇప్పుడు మీరు తాత్కాలికంగా కొంతకాలం మాత్రం చేస్తారండి. నా డైట్ ఏం పర్మనెంట్ డైట్ కాదు. మీకు డయాబెటిక్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, చివరి క్యాన్సర్ లాంటి ఇది ఉన్నా కూడా ఈ డైట్ ఒక తాత్కాలికమైన డైటు. ఈ డైట్ తర్వాత మీరు మామూలుగా తినేట్లో పద్ధతి ఉంటుంది. ఈ డైట్లో మాత్రం దయచేసి ధూమపానం కానీ మద్యపానం కానీ పూర్తిగా నిషేధం. ఇప్పుడు ధూమపానం నిజం చెప్పాలంటే డైట్కి అయితే మాత్రం అడ్డమైతే కాదు, కానీ అన్నిటికంటే హానికరమైన అలవాటు ఏమైనా ఉందంటే అది ధూమపానమే. మీరు ఒక పక్కన ఆరోగ్యం డైట్ చేస్తే మెరుగుపరుచుకుంటే, లంగ్ను పాడు చేసుకున్న తర్వాత అది రికవరీ అవుతుందా? అంత తేలిగ్గా అవుతుందా? అది పాడు చేసుకుంటే మళ్ళీ మీరు డైట్ చేసే ఉపయోగం ఉంది. కాబట్టి ధూమపానం మామూలుగా మందు కొట్టడం కంటే కూడా చాలా చెడ్డది. బట్ డైట్కి అడ్డమని అయితే నేను చెప్పను, కానీ మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. అంటే కొంతమంది మరీ బలహీనతకుండి తప్పదు నేను తాగాల్సిందే అనుకుంటే, మీరు రోజుకి ఇదివరకు పెట్టి తాగేవాళ్ళు ఒక సిగరెట్, అది కూడా 2 ముక్కలు చేసి 2 సార్లుగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇట్లా తీసుకుని గ్రాడ్యువల్గా దాన్ని కూడా విత్డ్రా చేసేట్టు చేయండి. ఎప్పటికైనా అది మంచిది కాదు. ఇక మందు కొట్టడం, నాబోటాళ్ళు మందు కొట్టకపోవచ్చు, కానీ ఏదో ఉంది కాబట్టే కదా వీళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మందు కొట్టేది. కానీ ఈ డైట్లో పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే మందును ఒక ఆహారంగా తీసుకుని చెప్తున్నాను. ఈ డైట్కి అది ఖచ్చితంగా అడ్డమవుతుంది, స్టాప్ చేస్తుంది. కాబట్టి ఈ డైట్లో మందు అనేది పూర్తిగా నిషిద్ధం డైట్ పీరియడ్ వరకు. ఈ డైట్ అయిపోయి వన్స్ మీ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మీరు నిరభ్యంతరంగా మందు కొట్టచ్చు ఒక పద్ధతి ప్రకారం, అంటే సిస్టమేటిక్గా. అంటే ఎలా అంటే చాలామంది మందు కొట్టేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే సాయంత్రం ఎక్కడో ఏ ఫ్రెండ్స్తోనో బిగిన్ అయినా కొడతారు. దాంతోపాటు ఏ జీడిపప్పు, ఏ చికెన్ స్నాక్స్, లేకపోతే ఏమైనా లేకపోతే పచ్చడో ఇలాంటి చాలా రకాలు తింటూ ఉంటారు. ఆ మందు అయ్యే వరకు సోదేసుకున్న 2 గంటల పాటు తిన్నంతా తిని ఇక్కడంతా తిని మళ్ళీ ఇంటికి వెళ్ళగానే భార్య పెట్టింది మెదలకుండా తింటారు. మళ్ళీ ఎందుకు లేని పని గొడవ చేస్తున్నామో మరి ఏమనుకుంటారు. ఈ 2 తినటం అనేది కరెక్ట్ కాదు. మీరేం చేస్తారంటే మందు కూడా ఒక ఆహారం లాంటిది. పోస్ట్ డేట్లో భాగంగా మీరు ఎప్పుడైతే మందు కొట్ట తెలుసుకున్నారో దాంతోపాటే మీరు ఫుడ్ ఫినిష్ చేసేయండి. అంటే ఒక అరగంట ప్రాసెస్లో మందు కొట్టడం, భోజనం అనేది ఒక అరగంట గ్యాప్లో అయిపోవాలి. అంతేగాని ఇది ఒకసారి చేసి అదొకసారి మాత్రం చేసి మీల్ టైం లాగా దాన్ని పెంచద్దు. అలా చేయండి. ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గరే మందు కొట్టేసి ఇంటి దగ్గర తినండి, లేదా ఇంటి దగ్గర మందు కొడతా తినండి, లేదా మందు కొట్టేటప్పుడు తిని ఇంటికి వెళ్ళి తినమాకండి. ఇది తప్ప మీరు ఇక్కడ తిని అక్కడ తిని అలా చేసి ఆ తిండి కారణంగా మీరు ఎక్కువ చేసుకోవద్దు. అట్లనే ఆహారం కూడా దాంతోపాటు తీసుకునేటప్పుడు రకరకాల కొంచెం బ్యాడ్ తీసుకుంటున్నారు. అలాంటివి కాకుండా దాంట్లో ముఖ్యంగా కలిపే సోడా లాంటి ఎసిడిక్ బాగా, కాబట్టి ఎసిడిక్ లేకుండా కొంచెం ఆల్కలైన్ ఉండే విధంగా మజ్జిగ లాంటివి కూడా కాంపన్సేషన్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మా పోస్ట్ డేట్ ప్రోటోకాల్లో చెప్తాం. కాబట్టి బేసికల్గా మీరు పోస్ట్ డేట్లో ఏమైనా చేయొచ్చు, కానీ మందు వరకు సిగరెట్ ఎప్పుడు మంచిది కాదు. డ్యూరింగ్ డైట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక్క చుక్క మందు గురించి, మందు కొట్టడం కాదు కదా, మందు గురించి ఆలోచన కూడా చేయొద్దు కొద్ది కాలం పాటు. అది ఎవరి కోసం కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మీరు త్యాగాలు చేయట్లేదు, కేవలం మీ ఒళ్ళు తగ్గించుకుంటానికో లేకపోతే మీ డయాబెటిక్ బీపీలు తగ్గించుకుంటా చేస్తున్నారు. కాబట్టి మీకోసం మీరు కొంతకాలం త్యాగం చేయండి, తప్పులేదు.